బలూచ్ల దెబ్బకు పాకిస్తాన్ మంత్రుల పంచెలు తడిచిపోతూ ఉన్నాయి. బెలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ నాయకుల్ని వెంటాడి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చెప్పడానికి ఇప్పుడు బయటకు వస్తోన్న కొన్ని సంచలన విషయాలు చాలు. బలూచ్ల దెబ్బకు పాకిస్తాన్ మంత్రుల పంచెలు తడిచిపోతూ ఉన్నాయి. బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్ నాయకుల్ని వెంటాడి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఉద్యమకారుల నిరసనలతో పాకిస్తాన్లో పరిస్థితి దిగజారిపోతోంది. అజిత్ దోవల్ వ్యూహంతో పాక్లో దురందర్ సీన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే దివాళా తీసిన దేశం పాకిస్తాన్ ఇప్పుడు బెలూచ్ల దాడులతో మరింత అడుక్కునే పరిస్థితికి చేరుకుంటోంది. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి డబ్బులు చెల్లించుకుని తమ ప్రయాణాలు కొనసాగించాల్సిన పరిస్థితి. అంటే ఒక ప్రాంతంలో ప్రభుత్వం ఉంటుంది, పోలీసులు ఉంటారు, సైన్యం ఉంటుంది, మంత్రులు ఉంటారు. కానీ అదే ప్రాంతంలో తిరగాలంటే ప్రభుత్వమే ఎదురిస్తోన్న సాయుధ సంస్థకు టోల్ ఫీ చెల్లించాల్సి వస్తే ఆ ప్రభుత్వ పరిస్థితి ఎంత దుర్భరంగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో చర్చకు వస్తోన్న అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇటీవల హోమ్ మినిస్టర్ మీర్ జియావుల్లా లాంగోపై జరిగిన దాడి తర్వాత ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న కలాత్ టౌన్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో మీర్ జియావుల్లా ఖాన్బాయ్పై బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లుగా సమాచారం. ఈ దాడి మస్తుంగ్ జిల్లాలో జరిగింది. ఒక్కసారిగా బిఎల్ఏ యోధులు దాడికి దిగడంతో హోమ్ మినిస్టర్ మీర్ జియావుల్లా లాంగో భయంతో వణికిపోయారు. అయితే ఈ దాడిలో దాదాపు 6 గాయపడగా వారిలో 3 పోలీస్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్లో ప్రభుత్వ ప్రతినిధులపై ఇలాంటి దాడులు కొత్తేమీ కాదు. కానీ ఒక హోమ్ మినిస్టర్కి ఇలాంటి భద్రతా సమస్య ఎదురవడం ఇప్పుడు పాకిస్తాన్ పాలన ఎంత బలహీనంగా మారిందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. ఎందుకంటే పేరుకు బలూచిస్తాన్లో ప్రభుత్వం ఉంది, మంత్రులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, భద్రతా బలగాలు ఉన్నాయి. కానీ వాస్తవ అధికార వ్యవస్థ మాత్రం పాకిస్తాన్ నియంత్రణలోనే ఉందని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తూ ఉన్నారు. తాము స్వతంత్రంగా ఉండాలని, తమ ప్రాంతంలో పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరపాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే వ్యతిరేకత ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులపై దాడుల రూపంలో కూడా కనిపిస్తోంది. ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయం బయటకు వస్తోంది. బిఎల్ఏ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన కొంతమంది అధికారులు, మంత్రులు కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఎక్స్టార్షన్ మనీ చెల్లించాల్సి వస్తోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాణాలతో ప్రయాణించాలంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి డబ్బులు కట్టాల్సిందే. ప్రభుత్వం ఉన్న ప్రాంతంలోనే ప్రభుత్వ ప్రతినిధులు సాయుధ సంస్థకు డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తే ఆ ప్రాంతంలో ప్రభుత్వ నియంత్రణ లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిని గతంలో శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభాకరన్ ప్రభావం ఉన్న కాలంలో చూసాం. అప్పట్లో ఉత్తర శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎల్టీటీఈకి చెందిన చెక్ పోస్టులు, టోల్ గేట్లు ఉండేవి. అక్కడికి వెళ్లే ప్రజలు తమ గుర్తింపును చూపించుకోవాల్సి వచ్చేది. శ్రీలంక ప్రభుత్వ తరపున వచ్చారా లేక స్వతంత్రంగా వచ్చారా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత డబ్బులు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులతో బెలూచిస్తాన్ను పోల్చడం జరుగుతోంది. అంటే ఒక ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉనికి కంటే సాయుధ సంస్థ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తే అది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారానికి ఎదురవుతోన్న పెద్ద సవాల్. ఇక బెలూచిస్తాన్లోని కొందరు మంత్రులు బిఎల్ఏకి బత్తా చెల్లిస్తున్నారని, అంటే బత్తా అంటే ఎక్స్టార్షన్ మనీ అని, అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు రక్షణ పేరుతో లేక అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లేందుకు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి. మర్యాదగా ఇస్తే బత్తా, ఇవ్వకపోతే బలవంతంగా వసూలు చేసే పరిస్థితి కూడా ఉంటుందని వారు చెబుతూ ఉన్నారు. బెలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం ఎదుర్కొంటోన్న సవాలు ఎంత తీవ్రమైందో ఈ పరిస్థితిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా తన వ్యూహాన్ని మార్చింది. పాకిస్తాన్ సైన్యం, మిలిటరీ ఇంటెలిజెన్స్ అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న సాయుధ గ్రూపుల్ని బెలూచిస్తాన్లో ఉపయోగిస్తూ ఉన్నారనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వ్యక్తులు, ఆఫ్ఘన్ లష్కర్లు లేదా ఇతర సాయుధ గ్రూపుల్ని బిఎల్ఏకి వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉన్నారని సమాచారం. వీటిని కొన్నిసార్లు డెత్ స్క్వాడ్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆరోపణల ప్రకారం పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ నేరుగా రంగంలోకి దిగకుండా ఇలాంటి సాయుధ గ్రూపుల ద్వారా బిఎల్ఏ ఉనికిని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం నేరుగా బలూచ్ ప్రజలపై పెద్ద ఎత్తున ఆపరేషన్ చేస్తే అక్కడి సాధారణ ప్రజల్లో మరింత తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఒకరి భుజం మీద నుంచి మరొకరు తుపాకీ పేల్చినట్టుగా స్థానిక సాయుధ గ్రూపుల్ని ఉపయోగించి బిఎల్ఏను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పోరాటంలో బిఎల్ఏ యోధులతో పాటు సాధారణ బలూచ్ ప్రజలు కూడా హింసకు గురవుతూ ఉన్నారు.
హోమ్ మినిస్టర్ మీర్ జియావుల్లా లాంగోపై జరిగిన దాడి ఒకటే ఘటన కాదు, గతంలో కూడా అక్కడ భద్రతా పరిస్థితి తీవ్రంగా దిగజారింది. జూలైలో ఒక సెషన్స్ జడ్జిని ఆయన సెక్యూరిటీ గార్డును కాల్చి చంపిన ఘటన కూడా అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో చూపిస్తోంది. బిఎల్ఏ దాడుల విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడి నుంచి దాడి వస్తుందో, ఏ ప్రాంతంలో దాడి జరుగుతుందో, ఏ సమయంలో దాడి చేస్తారో ముందుగా అర్థం కాని విధంగా గెరిల్లా తరహా వ్యూహాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలు, కొన్ని చోట్ల భద్రతా బలగాలు, మరికొన్ని చోట్ల పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా మారుతూ ఉన్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రతి దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడుల తీవ్రతను ఎదుర్కోవడం కష్టంగా మారుతోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, బలూచిస్తాన్లో ఇంత పెద్ద ఎత్తున హింస విధ్వంసం వెనుక ఎవరున్నారు? బిఎల్ఏనే మొత్తం హింసకు కారణమా, లేక బెలూచిస్తాన్లోని ప్రో పాకిస్తాన్ గ్రూపులు కూడా దీనిలో భాగమా? పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం బలూచ్ తిరుగుబాటుకు భారత గూఢచార సంస్థ రా మద్దతు ఇస్తోందని గతంలో ఆరోపించింది. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు చేస్తోంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరు కూడా పాకిస్తాన్ ఆరోపణల్లో వినిపిస్తోంది. అయితే భారత్ ఈ ఆరోపణల్ని తిరస్కరిస్తూ వచ్చింది. బలూచిస్తాన్లో జరుగుతోన్న హింసకు అసలు కారణం ఎవరు? బిఎల్ఏకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సంస్థకు ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు? పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ ఎవరిని ఉపయోగిస్తోంది అనే అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఒక టెన్షన్ పెరుగుతోంది. ఇదే సమయంలో మరో పెద్ద భయం కూడా పాకిస్తాన్లో కనిపిస్తోంది. బెలూచిస్తాన్లో పరిస్థితి మరింత దిగజారితే రేపు ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో కూడా స్వతంత్ర డిమాండ్లు పెరగొచ్చా? ఆ తర్వాత సింధు ప్రాంతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు బలపడితే పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లో ప్రాంతీయ జాతి రాజకీయ విభేదాలు ఉన్నాయి. పంజాబ్ ప్రాంతం దేశ రాజకీయాల్లో సైన్యంలో అధిక ప్రభావం కలిగి ఉందని ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ ఆధిపత్యం కారణంగానే బలూచ్, సింధీ, పఖ్తూన్ ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇక బలూచ్ సాయుధ గ్రూపులు కూడా పాకిస్తాన్లోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. మేము బలహీనులం కాదు, బడుగులం కాదు, చీమల్లా చిన్నవాళ్లమని భావించి మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే చివరకు అదే చీమలు బలమైన సర్పాన్ని కూల్చగలవని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ రకమైన హెచ్చరికలు పాకిస్తాన్ రాజకీయ సైనిక వ్యవస్థలో ఆందోళన పెంచుతూ ఉన్నాయి. అందుకే బిఎల్ఏకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ లష్కర్లు, ఇతర సాయుధ గ్రూపుల ద్వారా కౌంటర్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ సంస్థ పోరాడుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి చెందిన మంత్రులే బయట తిరగడానికి బిఎల్ఏకు బత్తా చెల్లించాల్సిన పరిస్థితి నిజంగా ఉంటే ఆ ప్రభుత్వానికి ఉన్న వాస్తవ నియంత్రణ ఎంత? బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా, లేక కేవలం పాకిస్తాన్ పేరుతో పరిపాలన సాగుతోందా అనే ప్రశ్నలు మరింత బలపడుతూ ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ సైన్యం, మిలిటరీ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఆపరేషన్లు, మరోవైపు బిఎల్ఏ గెరిల్లా దాడులు, మధ్యలో సాధారణ బలూచ్ ప్రజలు, చుట్టూ చైనా పెట్టుబడులు, గ్వాదర్ పోర్ట్, సహజ వనరులు, అంతర్జాతీయ రాజకీయాలు. ఈ మొత్తం పరిస్థితి బలూచిస్తాన్ను దక్షిణాసియాలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా మార్చేసింది. అంతేకాదు బలూచిస్తాన్లో స్వాతంత్ర్య ఆంక్షలను అణచివేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు, మరోవైపు పీఓకేలో పెళ్లిబిగుతున్న నిరసనలు, ఇవన్నీ కలిసి చూస్తే పాకిస్తాన్ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవేళ బలూచిస్తాన్ ఉద్యమం మరింత బలపడితే, దానికి అంతర్జాతీయ మద్దతు పెరిగితే పాకిస్తాన్ ఇప్పటికే ఎదుర్కొంటోన్న ఆర్థిక, రాజకీయ, భద్రతా సంక్షోభాలకు ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ 99 TV.